రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు అంతా రెడీ అయింది. ఇల్లంతకుంట, బోయిన్పల్లి, తంగలపల్లి మండలాల్లోని 77 జీపీలు, 530 వార్డుల్లో ఎలక్షన్లు జరగనున్నాయి. మొత్తం 1,11,130 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక ఇప్పటికే 11 సర్పంచ్ స్థానాలు, 228 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీనిపై మరిన్ని డీటెయిల్స్ బాబు యాదవ్ అందిస్తారు. సిరిసిల్ల జిల్లాలో రెండో విడత ఎన్నికలకైతే సర్వం సిద్ధమైంది. రెండో విడత ఎన్నికలను నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. మనం ప్రస్తుతానికి బోయిన్పల్లి మండల కేంద్రంలో ఉన్నాము. చూడొచ్చు విజువల్స్ లో. ఇవాళ ఇది డిస్ట్రిబ్యూషన్ కేంద్రము. ఇక్కడ నుండే అంటే ఆయా గ్రామాలకు సంబంధించిన పోలింగ్ సంబంధించిన సామాగ్రి కావచ్చు, అధికారులను అయితే ఇక్కడ నుండే వెళ్తున్నారు. మనకు చూడొచ్చు. అయితే మనతో పాటు ఇక్కడ అధికారులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు రెండో విడత ఎన్నికల్లో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఎలా నిర్వహిస్తున్నారు చెప్పదండి. కాన్స్టిట్యుయెన్సీలో సెకండ్ ఫేజ్లో మనం బోయిన్పల్లి మండల్ చేస్తున్నాము. దీంట్లో మనకి బోయిన్పల్లి మండల్లో 23 జీపీస్ ఉన్నాయి, 212 వార్డ్స్ ఉన్నాయి. 212 వార్డ్స్లలో మనకి 46 వార్డ్స్ వరకు యునానిమస్గా అయ్యాయి. సో మనము టోటల్ స్టాఫ్ డిప్లాయ్మెంట్ 100 మెంబర్స్ వరకు చేశాము. అండ్ దీంట్లో మనకి టోటల్ పోలింగ్ స్టేషన్స్లో 24 క్రిటికల్ ఉన్నాయి అండ్ నియర్ అబౌట్ 18 సెన్సిటివ్ ఉన్నాయి. క్రిటికల్ ఉన్న దగ్గర మనం వెబ్ కాస్టింగ్ ఇచ్చాము, సెన్సిటివ్ ఉన్న దగ్గర మనము మైక్రో అబ్జర్వర్స్ ఇచ్చాము. నేను బోయిన్పల్లి ఓటర్స్ అందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే, మనకి రేపు ఓటింగ్ అన్ని పోలింగ్ బూత్లలో 7 గంటల నుంచి 1 గంటల వరకు నడుస్తుంది. అదేవిధంగా 2 గంటల తర్వాత మన కౌంటింగ్ నడుస్తుంది. సో నేను ప్రజలందరికీ కోరుకున్నది ఏంటంటే, మీకు డిస్ట్రిబ్యూషన్ చేసిన ఓటర్ స్లిప్ తీసుకొని దానికి 12 ఐడెంటిటీ కార్డులలో ఒక ఐడెంటిటీ కార్డు తీసుకొని మీరు పోలింగ్ బూత్ కి వెళ్ళినట్లయితే మీరు సద్వినియోగంగా చేసుకోవచ్చు. మేడం, అంటే మనకు ప్రధానంగా క్రిటికల్ పొజిషన్స్ ఉంటాయి. వాటి కోసం ఏమన్నా ప్రత్యేకంగా బోయిన్పల్లి మండలంలో ఏమన్నా ప్రికాషన్స్ అట్లాంటివి తీసుకుంటున్నారా? మనమైతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ లో టోటల్ గా వెబ్ కాస్టింగ్ పెడుతున్నాము అండ్ సీసీ కెమెరాస్ కూడా పెడుతున్నాము. సెన్సిటివ్ దాంట్లో మైక్రో అబ్జర్వర్స్ కూడా ఇచ్చాము, అక్కడ కూడా సీసీ కెమెరాస్ పెడుతున్నాం. పోలీస్ సిబ్బంది కూడా మనకి అక్కడ 1+2 డిప్లాయ్మెంట్ చేశారు. అంటే ఇక్కడ బోయిన్పల్లి మండల కేంద్రంలో అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాము. మనం చూడొచ్చు. అక్కడ మన మండల కేంద్రంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో అయితే ఇక్కడైతే చేశారు. మనం ప్రధానంగా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కూడా రెండో ఫేజ్ లో 1,11,130 మంది ఓటర్లు పాల్గొంటున్నారు. మనకు మొత్తము చూసుకుంటే ఇప్పటికే ఈ జిల్లాలో రెండో ఫేజ్ లో 11 సర్పంచులు ఏకగ్రీవం అయ్యాయి. అలాగే 228 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మనము మొత్తం దాదాపు రెండో విడతలో 279 సర్పంచ్ స్థానాలకు అలాగే 1,296 మంది వార్డులు పోటీలో ఉన్నారు. మనతో పాటు కొంతమంది ఇక్కడ స్టాఫ్ ఉన్నారు, ఎన్నికల విధుల్లో పాల్గొనే స్టాఫ్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఎట్లాంటి ఎన్నికల అధికారులు నిర్వహించడానికి ఏమేమి సామాగ్రి ఇస్తున్నారు. సార్, ఇప్పుడు మాకు ఇక్కడ రాజన్న సిరిసిల్లలో ఫేజ్ 2లో భాగంగా బోయినపల్లి మండలు మాకు అలర్ట్ చేయబడింది. ఇందులో భాగంగా మాకు అనంతపల్లి లోపల డ్యూటీ అలర్ట్ చేశారు. మాకు బ్యాలెట్ బాక్స్ ఇవ్వడం జరిగింది, బ్యాలెట్ పేపర్లు ఇవ్వడం జరిగింది. వార్డు మెంబర్లకు సపరేటు, సర్పంచ్ కూడా సపరేట్ ఇవ్వడం జరిగింది. బ్యాలెట్ బాక్స్ ఇచ్చారు సార్. ఇంకా బ్యాలెట్ పేపర్స్ అంటే వార్డు మెంబర్కి ఒక బ్యాలెట్ పేపర్ కూడా ఉంటుంది, సర్పంచ్కి ఒక బ్యాలెట్ పేపర్ ఉంటుంది. అంటే సపరేట్గా ఉంటాయి. అంటే ఓటర్ ఒక 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది. అది సార్. మనకు రెండో విడత ఎన్నికలు సజావుగా సాగేందుకు కూడా అయితే పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేశామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తానికైతే రెండో విడత కూడా అంటే మొదటి విడత సక్సెస్ అయ్యారు. అలాగే రెండో విడత కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు అయితే చేశాం, ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టినట్టు జిల్లా అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేందర్తో బాబు యాదవ్, V6 బోయిన్పల్లి మండల కేంద్రం నుండి.